అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలను మార్చి వాటిని మరింత బలోపేతం చేసేలా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. చిన్నారులకు అందించే పోషకాహార పంపిణీ పథకంలో సరికొత్త వినూత్న మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏలూరు జిల్లాలోని 7 ICDS ప్రాజెక్టుల పరిధిలో 1626 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 70,000 మంది పిల్లలున్నారు. ఈ కేంద్రాలకు ఆధునిక విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్లను ప్రభుత్వం అందించింది. గతంలో అంగన్వాడీల్లో గ్యాస్పై ఆహారాన్ని వండేవారు. ఈ విధానం వల్ల సిబ్బంది అనేక ఇబ్బందులు పడేవారు. గ్యాస్ అయిపోయిన ప్రతిసారి సిలిండర్ తీసుకురావాలంటే తలకు మించిన భారంగా ఉండేది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం గ్యాస్ సమస్యకు చెక్ పెట్టేలా ఇండక్షన్ స్టవ్లను అందించింది. వీటిపై వంట సులువుగా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. సమయం కూడా ఆదా అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు గ్యాస్ పొయ్యిలు వాడేవాళ్ళం. 2 బండ్లు ఉన్నాయి. తెచ్చుకోవడానికి వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేసుకోవడం తెచ్చుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించేది. వంట కూడా ఇప్పుడు కరెంటు స్టవ్ ఇచ్చినాక దేని మీద 10 నిమిషాల్లో పావు గంటలో అయిపోతుందండి. బాగా బాగుంది. మాకు ఇంజక్షన్ స్టవ్ ఇచ్చారు. దాని మీద వాడే పెద్ద పాత్రలు ఇచ్చారు. కుక్కరు గిన్నెలు అవి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ స్టవ్ బాగానే పనిచేస్తుంది. మేము స్కూల్లో మెనూ ప్రకారం ఏం వండాలో ఆ ఫుడ్ అంతా ఇంజక్షన్ స్టవ్ల మీద వాడుతున్నారండి. మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆయాలకి మాకు చెప్పారండి ఎలా వండాలి ఎలా వాడాలి స్టవ్నని. మేము వాడుతున్నామని యూజ్ చేస్తున్నాం. బాగానే ఉంది. మాకు టైం కూడా కలిసి వస్తుంది. నేను అంగన్వాడీలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఇక్కడ గ్యాస్ పొయ్యిలు ఉండేవి. వాటి మీద వంట సరిగ్గా రాకపోయేటప్పటికి గవర్నమెంట్ వారు కరెంట్ కుక్కర్లు అవి ఇచ్చారు. వాటి మీద అయితే చాలా బాగా వండుతున్నారు. ఇప్పుడైతే జస్ట్ 10 నిమిషాలు 5 నిమిషాల్లోనే వంట త్వరగా అయిపోతుంది. పిల్లలకు కూడా మంచిగా వండి పెడుతున్నారండి. ఏ రోజుకి ఆ రోజు మంచిగా ఉంటుందండి.